మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ దేవుని కృపలో క్షేమంగా ఉన్నందుకు దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు పుట్టిన దినములు వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను కూడా దేవుడు విశేషంగా ఆశీర్వదించాలని, ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కృప మీకు తోడుగా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాము. అట్టి దీవెనలు మీరు పొందుకుందురుగాక. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనగా మార్చి, నేను వేయు ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేయు ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. మనం ఎవరమైతే అవమానంగా ఫీల్ అవుతున్నామో ఆ అవమానాన్ని దేవుడు మనకి రెట్టింపు ఘనతగా చేస్తానంటున్నాడు. గత సంవత్సరం కూడా మనం అనేకమైన అవమానాలు పొంది ఉంటాము, అనేకమైన నిందలు పొంది ఉంటాము, అనేకమైన వేదనలు కూడా పొంది ఉంటాము. కానీ దేవుడు వాటన్నిటిలో నుండి మనకి ఘనతనిచ్చి మనల్ని ఈ విధంగా నడిపిస్తున్న దేవుడుగా ఉన్నాడని మనము గ్రహించగలుగుతున్నాము. నేను కూడా అనేక అవమానాలు అనుభవించాను, అనేక నిందలు అనుభవించాను, మనుషుల చేత నిందింపబడ్డాను, మనుషుల చేత వెక్కిరింపబడ్డాను. కానీ దేవుడు నాకు వాటన్నిటినీ ఘనతగా చేశాడు. నేనే ఒక సాక్ష్యం ఈ మాటలకు. ఎందుకంటే మన దేవుని కొరకు మనం జీవిస్తున్నప్పుడు అవమానాలు ఎదురవుతాయి, నిందలు ఎదురవుతాయి, వేదనలు ఎదురవుతాయి, శోధనలు ఎదురవుతాయి. కానీ మన దేవునిని మనం ఆశ్రయిస్తున్నాము, మన దేవుని పాదాల యొద్ద మనం గడుపుతున్నాం కాబట్టి మనకి ఆ అవమానాలన్నిటినీ, ఆ నిందలన్నిటినీ మనకి దీవెనగా మారుస్తాడు. మనము ఘనతకు కారణమవుతామని వాక్యంలో మనం తెలుసుకోగలుగుతున్నాము. అలాగే జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనంలో కూడా రెట్టింపు ఘనతను మీకు కలుగు చేసేదను అని దేవుడు తెలియజేస్తున్నాడు. రెండంతలుగా మీకు మేలు చేసేదనని దేవుడు తెలియజేస్తున్నాడు ఈ వాక్యంలో. కనుక మనం ఏది అవమానం అని భావిస్తున్నామో, మనం ఏది నింద అని భావిస్తున్నామో, ఎవరి నిమిత్తమో మనం వేదన పడుతున్నామో వాటన్నిటినీ దేవుడు కుట్టేస్తాడు, రెట్టింపు ఘనతను మనకి ఇస్తాడు, రెండింతలు మేలు చేస్తానని మనకి వాగ్దానం ఇస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుని పాదాల యొద్ద మనం గడిపినప్పుడు మన నిందలన్నిటినీ కొట్టివేస్తాడు, మన వేదనలన్నిటినీ కొట్టివేస్తాడు, మన బాధలన్నిటినీ తీరుస్తాడు, రెట్టింపు ఘనతను ఇస్తాడు. ఎప్పుడు అంటే ఆయన పాదాలను ఆశ్రయించినప్పుడు, ఆయన పాదాల దగ్గర మనం కనిపెట్టుకుని ఉన్నప్పుడు, ఆయన వాక్యాలు వింటూ ఆయనని ధ్యానిస్తూ జీవించినప్పుడు ఈ లోకంలో మనకి కలుగు శ్రమ అంతటిని కొట్టివేస్తాడు, ఈ లోకంలో కలిగే నింద అంతటిని తీసివేస్తాడు, ఈ లోకంలో కలిగే వేదన అంతటినీ తీసివేస్తాడు. ఆయన యందు మనం ఆనందించగలుగుతాము. మనం వేసే ప్రతి అడుగులో ఆయనే దీపమై ఉన్నాడని పాటలో కూడా చదువుకున్నాం కదా, పాడుకున్నాం కదా. మన ప్రతి అడుగును ఆయన వెలుగులో నడిపించినప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా మనం ఎంతో ఆశీర్వాదకరంగా జీవించగలుగుతాము, ఎంతో దీవెనకరంగా జీవించగలుగుతాము, ఎంతో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా కూడా జీవించగలుగుతాము. కాబట్టి మనము ఈ సంవత్సరాది నుండి ఈ సంవత్సరాంతం వరకు దేవుని పాదాల యొద్ద మనం గడిపినప్పుడు ఏమి నిందలు వచ్చినా, ఏమి వేదనలు వచ్చినా, ఏమి ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వాటన్నిటినీ దేవుడు మనకి దరికి రాకుండా చేస్తాడు. మనకి రెట్టింపు ఆశీర్వాదాలు ఇస్తాడు, రెట్టింపు ఘనతనిస్తాడు. ఆయన కృపలో మనల్ని వర్ధిల్ల చేస్తాడు. అట్టి కృప మీరందరూ పొందుకుందరుగాక. ప్రార్థన.
మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. ప్రభువా, చూస్తున్న బిడ్డలందరినీ మీరు రెట్టింపు ఘనతతో ఆశీర్వదించండి, రెట్టింపు దీవెనలతో ఆశీర్వదించండి. రెండంతల దీవెనలతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంత వరకు మీ కృపలను అనుగ్రహించండి. వారి ఆరోగ్యంనకు నాయన మీరు కాపుదలగా ఉండండి, క్షేమం దయచేయండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.